ఎప్పుడైనా గాడిదకు మేత వేసి అది పాలిస్తుందని ఎదురు చూశారా? వినడానికి వింతగా ఉంది కదా! కానీ మనలో చాలామంది నిజ జీవితంలో ఇదే చేస్తున్నారు. మన పెద్దలు ఊరికే అనలేదు. గాడిదకు గడ్డి వేసి ఆవు పాలు కోరినట్లు అని. అంటే పనికిరాని చోట సమయాన్ని వృధా చేసి గొప్ప ఫలితాలను ఆశించటం మూర్ఖత్వమే. అచ్చు ఈ సామెతలాగనే. ఉదాహరణకు ఒక ఆఫీస్‌లో ఒక ఉద్యోగి ఉన్నాడు. అతనికి అసలు తన ప్రాజెక్ట్ పని మీద అసలు శ్రద్ధ ఉండదు. డెడ్‌లైన్స్ పాటించడు. తన పని మెరుగుపరుచుకోడు. కానీ అప్రైజల్ అయ్యాక తన మేనేజర్ దగ్గరికి వెళ్ళి తనకి ప్రమోషన్ రాలేదు, జీతం పెరగలేదు అని చాలా బాధగా ఫీల్ అవుతుంటాడు. ఇక్కడ అతను రోజూ చేసే పని గాడిదకు గడ్డి వేయడం వంటిది. కానీ అతను ఆశిస్తున్న ఫలితం మాత్రం ఆవు పాల వంటిది. కష్టపడకుండా ఫలితం ఎలా వస్తుంది? అందుకే మీరు ఎక్కడ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. లేదంటే మీరు కూడా